B language. B language is already taken from Thomson, Ken Thomson, adopted. So B language అనేది ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాడంటే B language is already taken or adopted by Thomson. ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే ఫ్రమ్ BPCL. సో BPCL అంటే ఏంటి అంటే బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూస్లో అడుగుతారు. బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే డెవలప్డ్ బై మార్టిన్ రిచర్డ్స్ అనే పర్సన్ BPCL అనే లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. సో మార్టిన్ రిచర్డ్స్ అనేవాళ్ళు ఎవరు అంటే అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ Cambridge University. It is also a failure అన్నమాట. సో BPCL అనేది కూడా ఒక ఫెయిలియర్ మోడల్. అండ్ దెన్ కాపీరైట్స్ పర్చేస్డ్ బై థామ్సన్. సో BPCL అనేది కూడా ఒక ఫెయిలియర్ మోడల్. సో దాని కాపీరైట్స్ ఎవరు తీసుకున్నాడు? థామ్సన్ అనే పర్సన్ తీసుకున్నాడు. సో థామ్సన్ డెవలప్ చేసింది B లాంగ్వేజ్ అనమాట. BPCL నుంచి కొన్ని చేంజెస్ చేసి B లాంగ్వేజ్ అనేది డెవలప్ చేశారు. సో B లాంగ్వేజ్ అనేది కూడా దాంట్లో కూడా కొన్ని ఫెయిలియర్స్ ఉండడం వల్ల దాని కాపీరైట్స్ డెనిస్ రిచ్ అనేవాడు తీసుకొని డెవలప్ చేసుకొని కొన్ని సమ్ చేంజెస్ చేసుకొని C లాంగ్వేజ్ అనేది 1972లో మనందరికీ పబ్లిష్ చేశాడనమాట.